రాజుండి కళావతికి నేను చూడలేకపోతున్నానండి, మీది ఏ ఊరండి అని అడుగుతాడు. అక్కడ కవి ఉండి, అబ్బో మాది హైదరాబాద్ అండి అని చెబుతుంది. ఆ మాటకి రాజుండి, నేను నమ్మనండి, మీది దేవలోకం ఉంటుంది, కావాలంటే గుర్తుచ్చుకోండి అని చెప్తుంది. ఆ మాటకి కళావతి, ఇంకా ఆపుతారా, కొంచెం వదిలేసే చాలు ఎక్కిపోతానని చెప్తాడు. ఆ మాటకి రాజుండి, వదిలేసి ఎలా రెచ్చిపోతామో, పట్టుకుంటే కదా రెచ్చిపోయేది అని చెప్తాడు. ఏమండి మనం లంచ్కి వెళ్ళాలి అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి, లంచ్ ఏంటి, నిన్ను ఇలా చూసాక డైరెక్ట్ డిన్నరే చేయాలనిపిస్తుంది అని చెప్తుంది. ఆ మాటకి కళావతి, మాటల్లోనే తక్కువ ఏం లేదు కానీ నేను ఈ చీరలో ఎలా ఉన్నా నేను చెప్పలేదు అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి, ఇప్పుడేంటి ఇంతవరకు చెప్పింది నీకు గుర్తుకు లేదా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి కళావతి, నా గురించి కాదు ఈ చీర గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రాజుండి, ఏం చెప్పాలి కళావతి, ఈ చీరలో చూస్తుంటే పెళ్ళామని తెలుసు కూడా సైట్ కొట్టాలా అనిపించేలా అంత అందంగా ఉన్నావు నువ్వు. కళావతి, నీకు సరదాగా నీకు సైట్ కొట్టుతున్నా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి కళావతి, సైట్ కొట్టేవాళ్ళు పర్మిషన్ తీసుకోరు అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి, అవునా అని దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఆ మాటకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది రాజుకి. అక్కడున్న ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తూ ఉంటాడు రాజు. అమ్మ, హలో అమ్మ అని అంటాడు. అక్కడున్న అపర్ణ ఉండి, ఏంట్రా ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఆ మాటకి రాజుండి, అమ్మ సూపర్ అమ్మ అని చెప్తాడు. అక్కడున్న అపర్ణ ఉండి, నా కోడలు ఎలా ఉందిరా అని అడుగుతుంది. అక్కడున్న రాజుండి, ఇంకా సూపర్ అమ్మ అని చెప్తున్నట్టు. అక్కడున్న అపర్ణ ఉండి, ఒకసారి కావ్యకి ఇవ్వు అని అడుగుతుంది. అక్కడున్న రాజుండి, స్పీకర్లో పెట్టని మాట్లాడమ్మా అని చెప్తాడు. అక్కడున్న కళావతి, హలో అత్తయ్య గారు అని అంటుంది. అక్కడున్న అపర్ణ ఉండి, అమ్మ టాబ్లెట్ అన్ని కరెక్ట్ టైంకి వేసుకుంటున్నావు కదా అని అడుగుతుంది. అక్కడున్న కళావతి, కరెక్ట్ టైంకి వేసుకుంటున్నాను అత్తయ్య గారు అని చెప్తుంది. ఆ మాటకి అపర్ణ ఉండి, కరెక్ట్ టైంకి తింటున్నావు కదా అని అడుగుతుంది. ఆ మాటకి రాజుండి, ఇప్పుడే తినడానికి వెళుతున్నాం అమ్మ అని చెప్తాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి, ఏరా అని పిలుస్తుంది. అక్కడున్న రాజుండి, ఆ నానమ్మ చెప్పు నానమ్మ అని అంటాడు. అక్కడున్న ఇంద్రదేవి ఉండి, వాతావరణం ఎలా ఉందిరా అని అడుగుతుంది. అక్కడున్న ఫుల్ చలిగా ఉంది నానమ్మ అని చెప్తాడు రాజు. అక్కడున్న ఇంద్రదేవి ఉండి, దుప్పటి కట్టుకోండి అని చెప్తుంది. అక్కడున్న రాజుండి, అదే పనిలో ఉన్న నానమ్మ అని కళావతి వైపు చూసి చెప్తూ ఉంటాడు. అక్కడున్న ఇంద్రదేవి ఉండి, నాకు తెలుసురా నువ్వు అదో పనిలో ఉంటావని అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి ఒక్కసారి షాక్ అయిపోయాడు. కళావతి ఆ మాటకి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న రాజుండి, నానమ్మ ఏం పని నానమ్మ అని నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి, నువ్వు చలిగా ఉందని అస్తమాకు దుప్పటి కప్పుకోకు పాప, అది కడుపుతో ఉన్న పిల్ల అది. రాజుండి, ఏం మాట్లాడుతున్నావు ఏ నానమ్మ అని అడుగుతాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి, ఇక్కడ ఎంతమంది ఉంటూ కూడా నిన్ను ఎవరు ఆపలేరు, అక్కడ టింగు టింగు అని ఇద్దరే ఉన్నారు, ఆ పిల్ల నిన్ను కళ్ళేం అనలేదు, అందుకే జాగ్రత్త అని అంటున్నాను అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి, ఏ నానమ్మ సరే సరే నాకు పనులు ఉన్నాయి, సరే గుడ్ నైట్ అని చెప్తాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి, ఒరేయ్ అదే మళ్ళీ పని అంటావు ఏంట్రా, ఇప్పుడే కదా తెల్లారింది అని అంటుంది. ఆ మాటకి రాజుండి, ఏ ముసల్దానా బయట పని ఉంది బయటికి వెళ్ళాలి, సరే బాయ్ అని చెప్పి కట్ చేసేస్తాడు రాజు. అక్కడున్న అపర్ణ ఇంద్రదేవి ఉండి నవ్వుతూ ఉంటాడు. ఏంటత్తయ్య మీరు అని చెప్తుంది. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి, వాడికి అలానే ఉండాలి అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి, ముసలిది చంపుతుంది అని చెప్తుంది. ఆ మాటకి కళావతి, మీకు ఆ మాత్రం ఉండాలండి, లేకుంటే మాట వింటారా ఏంటి అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి, అబ్బో తమరేంటి దుప్పటి పెట్టుకొని నా చుట్టూ తిరిగినట్లు అని చెప్తున్నారేంటి అని చెప్తాడు. ఆ మాటకి కళావతి, సర్లేండి మనం వెళదామా అని అడుగుతుంది. ఆ మాటకి రాజుండి, సరే అని చెప్తాడు. అక్కడున్న కళావతి, ఏమండి రూమ్ క్లీన్ చేయాలి కదా, రిసెప్షన్లో అన్న చెప్దామా అని అడుగుతుంది. ఆ మాటకి రాజుండి, సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రూమ్లోనే ఒక పెండ్రోల్ పడి ఉంటుంది పాపది. రావులో రుద్రాని బెడ్ పైన కూర్చొని అక్కడున్న రావులుండి ల్యాప్టాప్లో ఉన్న డిజైన్లు వాళ్ళ మమ్మీకి చూపిస్తుంటాడు. చూడు మమ్మీ అని అక్కడున్న రుద్రాని నుండి చూస్తూ ఉంటుంది. అక్కడున్న రుద్రాని నుండి, వావ్ డిజైన్ అంతా అద్భుతంగా ఉన్నాయిరా, శత్రువు అయినా పర్వాలేదు, కావ్యపడకుండా ఎవరు ఉండలేరు, పాపం పిచ్చిది నీ కంపెనీలోన ఇలా కష్టపడితే అనుకుని కళ్ళకు కూడా అనుకోలేదు అని చెప్తుంది. ఆ మాటకి రావులుండి, మనకు కావాల్సింది అదే కదా మా అమ్మ అని అంటాడు. ఆ మాటకి రుద్రాని నుండి, అదే సరే ఈ డిజైన్లు స్వప్నకు నువ్వు నమ్మిస్తావని అన్నావు కదా, ఎలా నమ్మించపోతున్నావు అని అడుగుతుంది. ఆ మాటకి రావులుండి, ఆల్రెడీ స్వప్నని ఆఫీస్కి పిలిపించి సగం నమ్మించేశాను, దాని చేతిలో నుంచి ఈ డిజైన్ని సెలెక్ట్ చేపించి పూర్తిగా నమ్మించేస్తున్నాను అని చెప్తాడు. ఆ మాటకి రుద్రాని నుండి, అంటే దాని చెల్లెల్ని దాని చేతి నుంచి ఓడిస్తున్నావు అన్నమాట అని చెప్తుంది. ఆ మాటకి రావులుండి, పాపం పిచ్చిది నేను చెప్పేవన్నీ నమ్మిస్తూ ఉంది అని చెప్తాను. ఆ మాటకి రుద్రాని నుండి, పాపం ఏంట పాపం,
మమ్మల్ని ఎప్పుడైనా కానీ నన్ను అత్త కానీ నిన్ను భర్త కానీ ఎప్పుడైనా గుర్తించిందా ఏంటి? ఆ ముసలోడు ఆస్తి ఇచ్చింది కోసం రెచ్చిపోయింది కదా. తను మనకిచ్చిన అవమానానికి ఇది ఇంకా సరిపోదురా, ఇంకా బుద్ధొచ్చేలా చెయ్యాలి అని చెప్తుంది. ఆ మాటకి రాహుల్ నుండి ల్యాప్టాప్ తీసుకొని దగ్గరికి దాన్ని కూడా ప్లాన్ చేశాను మ్యామ్. ఈ డిజైన్ దాని చేతినిచ్చి సెలెక్ట్ చేయించి నా కంపెనీ నేను డెవలప్ చేయించుకుంటాను. అది చూపించి ఇంకా డబ్బులు సరిపోలేదని దానిపైన ఉన్న ఆస్తిని నా పేరు మీద రాపించుకుంటాను మమ్మీ. రుద్ర నుండి రాహుల్, నిజంగా నువ్వు ఆ పని చేస్తే ఆ స్వప్న కుక్కిన పేనులాగా మన కాలం దగ్గర పడి ఉంటుందిరా అని చెప్తుంది. అమ్మడికి రాహుల్ నుండి నాకు అయింది అవమానం నేను అంతా మర్చిపోలేదు మామ్. అంతకు మించి 10 రెట్లు అనుభవించాలి కదా మామ్. చేస్తాను, ఎలాగైనా చేస్తానని చెప్తాడు. ఆ మాటకి రుద్ర నుండి ఇన్నాళ్ళు అనవసరంగా నోరేసుకొని పడిపోయేసానురా. ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమవుతుందిరా దానివల్ల ఏమీ ప్రయోజనం లేదని అని అంటుంది. ఆ మాటకి రాహుల్ నుండి మామ్, వీళ్ళందరూ ఒక సెంటిమెంట్ ఫుల్స్, వీళ్ళందరూ మంచి వాళ్ళలాగా నటిస్తే పడిపోయేసారు. ఆ మంచితనమే వాళ్ళ పతనానికి కారణం అవుతూ ఉంది. ఇన్నేళ్ళ నుంచి రాజు ఒక పెద్ద కంపెనీ బిజినెస్ మ్యాన్ అని అందరు బంద్ చేసి నెత్తి మీద పెట్టుకున్నారు కదా. కొన్నాళ్ళకే నా కంపెనీ ఎదగలు చూసి రాజుకి నన్ను చూసి ఎదగమని చేయాలో చేస్తాను నేను. నా సాయం వల్ల రాజు కావ్య వేడుకలను చేస్తానని చెప్తాడు. అక్కడున్న కళావతి రాజుకి కిడ్నాప్ చేయడానికి దొరికింటారు. అక్కడ హోటల్లో నుండి రాజు కళావతి ఉండి పోలీస్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. రిసెప్షన్లో ఉండి ఆ పిల్లోడు ఇచ్చి రూమ్ క్లీన్ చేస్తుంటారు. అక్కడ ఉన్న రూమ్లో ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఆ పిల్లోడు నుండి ఈ పెన్ డ్రైవ్ తీసుకొని అక్కడ ఆ సార్ కూర్చున్నాడు కదా, ఆ సార్కి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రాజు కళావతి ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడున్న పోలీసు ఒకటే ఉంటాడు. అక్కడున్న మాట్లాడుకుంటూ రాజు కళావతి వెళుతూ ఉంటారు. అక్కడున్న పెన్ డ్రైవ్ తీసుకొని పోలీస్ చేతికి ఇస్తాడు. సరే మీ రూమ్లో దొరికిందంటే సార్ అని చెప్పి ఇస్తాడు. అక్కడున్న కళావతి రాజు నుండి వెళుతున్నప్పుడు మూతికి అడ్డం పెట్టి మొబ్బొచ్చేంతవరకు తీసుకుని వెళుతూ ఉంటారు కారులోన. అక్కడున్న పోలీస్ చూసి పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు పట్టుకునేకి. అప్పుడు వాళ్ళకంతా వ్యాన్ పోయిస్తుంది. మొబ్బులోనే ఇంకా పడుకుంటారు, చైర్ మీద కట్టేసి ఉంటారు. రాజుకి కళావతికి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.